బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఖమ్మం కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రీఇన్వెస్ట్మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను మోసం చేసిందన్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మాత్రం లక్షల్లో జీతాలు 1వ తేదీన తీసుకుంటారని, తమకు 3,000 ఇచ్చేందుకు చేతులు రావడం లేదని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోతే సీఎం, మంత్రుల నివాసాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. చేయాలని చెప్పేది వేలాది మంది విద్యార్థులతో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ని మొదలుస్తూ ఉన్నాం. గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విధంగా విద్యా వ్యతిరేక విధానాలను అనుసరించిందో, పేద మధ్యతరగతి విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్స్, రియంబర్స్మెంట్స్ విడుదల చేయకుండా ఏదైతే ఇబ్బందులకు గురి చేసిందో, అదే రీతిలో ఇలా మాది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే పోకట్ను అనుసరిస్తూ ఉంది. ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి అందాల పోటీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, ఇలా అందాల పోటీలు పెట్టడానికి బడ్జెట్ ఉంది తప్ప విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి స్కాలర్షిప్స్